ఇప్పుడు నేను సపోజ్ పవన్ కళ్యాణ్ మీద నేను ఏదో కామెంట్ చేశాను, ఏదో సంథింగ్ 95% ఆఫ్ ద టైం వాళ్ళకి అర్థం అవ్వదు అది ఏంటో అసలు ట్వీట్ అనేది వాళ్ళకి అర్థం అవ్వదు. కానీ ఒకవేళ నేను నెగిటివ్గా అన్నాను లేకపోతే ఏదో అన్నాను అంటే వాళ్ళకి కోపం వచ్చింది అనుకో, ఆ ట్వీట్ నన్ను బుద్ధులు తిడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అది నాకు చాలా ఆనందం వస్తుంది, ఎందుకంటే ఆ రియాక్షన్ వాళ్ళు ప్రొవోక్ చేయటమే వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టి నేను ఇక్కడ ఆనందిస్తూ ఉంటాను. సో వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే నేను అంత సక్సెస్ అనమాట. మీరు రమ్మ గారు నా మాటని మీ శివభిలాష్గా మీరు ఒక్కసారి ఎర్రగడ్డకి చూపించుకుంటే బాగుంటుంది అని చెప్పారు అనుకోండి, మీరు అదే చెప్పి మా మదరు అదే చెప్పి నాకెవరో తెలిసిన అందరూ ఎర్రగడ్డకి వెళ్ళమంటే ఇట్స్ హైలీ పాసిబుల్ ఐ విల్ స్టార్ట్ బిలీవింగ్ దట్ యు హ్యావ్. ప్రాక్టికల్గా మీరు ఆ రోజు ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీ గారి రూమ్లోకి ఇద్దరు యంగ్ అమ్మాయిలు వెళ్తున్నారు, మేనకోడలు నీసెస్ అంటే ఎలా ఉంటుంది చూడటం కాదు, ఇప్పుడు కూడా ఒప్పుకుంటాం మనం ఎంత పెద్ద ఇదైనా కూడా. అని గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ రిజైన్ చేసి అయిపోయింది, ఇది చూడలేక. ఎవరైతే ఇసుకో అంటున్నాడో వాడెళ్ళి కలవాడు ఎప్పుడు కుక్క కరుస్తుంది కానీ. సో అప్పుడు ఆర్మీలో నాకు ఫస్ట్ పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు మాకు చెప్పండి, నేను సోల్జర్ అడిగాను అనుకోండి, అయిపోయింది, ఇంకా కంట్రీ లేదు ఇంకా. సో మీరు కూడా ట్విట్టర్లో ఫేస్బుక్లో అవన్నీ పెట్టినప్పుడు అందుకే మీకు ఒక్కరికే పిచ్చి లేదు, అందరికీ పిచ్చింది, బికాస్ అందరూ నిజం అనుకుని నమ్మేసి నవ్వుతున్నారు. ఇప్పుడు మనకి పాత సినిమాల్లో ఉంటుంది కదా, నాకు కాదరా పిచ్చి, నన్ను పిచ్చి అనుకున్నాడు మీకు పిచ్చి, అది నేను. మీరు బిలీవ్ చేయండి ఇంకోటి బిలీవ్ చేస్తే వాడిని పిచ్చోడు అనుకుంటాం అనేది ఇట్స్ డిఫెన్స్ మెకానిజం. గాంధీ గారు చాలా మంచి ఆయన, గాంధీ గారిని చంపినట్టు పిచ్చోడే వాళ్ళకి ఎంత నేను అనిపిస్తానో నాకు వాళ్ళు అంతే అనిపిస్తారు. సో ఒసామా బిన్ లాడెన్ అంటే తీవ్రవాదికి పిచ్చి లేదు, కానీ చేతిలో బాంబు పెట్టి విసరమంటే ఎనీ పర్సన్ హూ కెన్ టెల్ యూ హిస్ రీజన్స్ ఈజ్ నాట్ మ్యాడ్. నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటుంటారు, కానీ కొంతమంది పిచ్చి ప్రపంచానికి ఆనందం. ఇవాళ మనం గోపాల్ వర్మ గారి పిచ్చి గురించి మాట్లాడబోతున్నాం. ఏమంటే పిచ్చి, ఎంతవరకు పిచ్చి, అసలు పిచ్చి అంటే ఏమిటి? వర్మ గారు, మీకు పిచ్చి ఉందా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. పిచ్చి అంటే ఏంటి అని ఫస్ట్ టైం నేను దీని ఒక డెఫినేషను సిడ్నీ షెల్డన్ బుక్లో, ఇన్సానిటీ ఈజ్ ద ఇనెబిలిటీ ఆఫ్ ద మైండ్ టు అడ్జస్ట్ టు రియాలిటీ. అంటే నార్మల్ బిహేవియర్ అనేది మనకు కన్వెన్షనల్ యాక్సెప్టెడ్ బిహేవియర్ ఉంటుంది. యాక్సెప్టెడ్ బిహేవియర్ చేయని మనం పిచ్చోడు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో అందరూ ఒకే కూర్చున్నారు, టీచర్కి ఫేసింగ్గా, ఒక్కడు వెనక్కి తిరిగి కూర్చున్నాను అనుకోండి, అవి ఏంట్రా పిచ్చోడు అంటామా? అవును. ఎందుకు? దట్ ఈస్ నాట్ కన్వెన్షనల్ అండ్ యాక్సెప్టబుల్ బిహేవియర్ అది, రైట్. కానీ వాడు డెలిబరేట్గా ఆలోచించి అలాంటి ఒక ఎఫెక్ట్ రావడానికి చేసినప్పుడు వాడు పిచ్చోడు వాడు. బట్ ఈజ్ బి పర్సీవ్డ్ యాజ్ పిచ్చోడు, బట్ ఈజ్ నాట్, యూనో. సో నేను చేసే పిచ్చి పన్ను అన్నిటికీ ఒక లెక్క ఉంటుంది. మీరు చేసే నేను ఏదైతే పిచ్చి పన్నాను అని అనుకుంటారో మీడియాలో కానీ ఎక్కడైనా, దానికి ఒక లెక్క ఉంటుంది. అదొక తిక్కలోంచి వస్తుంది కానీ ఊరికనే రాదు. మీకు తిక్కుని దానికి లెక్క ఉంది. మా పవర్ స్టార్ డైలాగ్ వాడుకున్నారు, కాపీ కొట్టే. కానీ యాక్చువల్లీ దట్స్ ఎ వాలిడ్ పాయింట్. మీరు చేసే పిచ్చి పనులలో కూడా ఏదో ఒక నేను చేసాను కదా, అంటే ఏదైతే నేను కాదు, 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, యాక్సెప్టబుల్ బిహేవియర్ కాకపోతుంది పిచ్చి. వాడి మైండ్ వాడికే కంట్రోల్ లేనప్పుడు ఆ పిచ్చి వేరు. తను కాన్షియస్ అవ్వకపోతే అది మెడికల్ కండిషన్, అది సైకలాజికల్ కండిషన్. వెన్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ కాన్షియస్, ఆ బిహేవియర్ ఏంటి అనేది తెలిసి చేసినప్పుడు, ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం చేసినప్పుడు జనం దృష్టిలో పిచ్చి అవ్వచ్చు, కానీ ఈజ్ నాట్ పిచ్చోడు. సో మీరైతే ఈ కేటగిరీ అంటారా? ఎనీబడి హూస్ చాలా మంది హూ టేక్స్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఆర్ హూ లివ్స్ అవుట్ ఆఫ్ ద కన్వెన్షన్. ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కూడా అన్నాం. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఒకటి అబ్సెషన్ ఉంటుంది, అబ్సెషన్ కూడా పిచ్చి అంటాం మనం. అవును. ఇళయరాజా సంగీతం అంటే నేను చెవి కోసేసుకుంటాను అంట. చెవికి ఎందుకు కోసుకుంటాను? చెవి కోసుకున్నాడు పిచ్చోడు. కానీ ఎంత ఇష్టం అంటే అని చెప్పటానికి ఒక ఎక్స్ప్రెషన్ అది. సో ఒక విధంగా చూస్తే తీవ్రతే యాక్చువల్లీ అబ్సెషన్. Obsession takes the form of madness. Correct. No. Correct. See, any kind of a thing which goes beyond a certain limit, boundary, will be called madness. ఇప్పుడు సడన్గా ఒకరోజు మై డాటర్ సెంట్ మీ ఏ మెసేజ్,
ఒక మెడికల్ కండిషను నేను డిక్షనరీలో చదువుతున్నప్పుడు హైపర్ మానియా అది మానియాకి డెఫినేషన్ నేను నా బిహేవియర్ మానియాలో నుంచి వస్తుంది. సో మానియా అనేది ఈజ్ యాక్చువల్లీ మెంటల్ కండిషన్, అంటే ఒక ఇట్ ఈస్ సైకాట్రిక్లో వాడే టర్మ్ అది. హైపర్ ఎనర్జీ ఉండి లేకపోతే తక్కువ నిద్రపోయి కంటిన్యూస్గా ఏదో ఒక, అంటే ఇట్ లుక్స్ లైక్ మై డెఫినేషన్. అప్పుడు సైకలాజికల్గా నేను ఎఫెక్టెడ్ అంటే సైకలాజికల్ ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. ఏ పర్సన్ అయినా కూడా ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎవ్రీ యాక్ట్ హీ డస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ మైండ్. సో దాంట్లో ఒకటి దృష్టిలో పిచ్చి అనుకున్నది వాడి దృష్టిలో ఉండదు. ఇది సినిమా పిచ్చరా, లేకపోతే ఆడికి ఏదో ఇది, ఇలాంటివి చాలాసార్లు వింటాం మనం. కొంతమంది దే విల్ బికమ్ ఆల్మోస్ట్ ఒక పర్టిక్యులర్ ఐడియాలజీని బ్లైండ్గా నమ్మేసి ఫాలో అవుతారు అన్నమాట. అవి కూడా పిచ్చుడే కదా, ఎందుకంటే వేరే ఎవడో వాడి థింకింగ్కి కనెక్ట్ అవ్వట్లేదు. సో రియాలిటీ అనేది ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ రియాలిటీ. వాడు నివసించే ప్రపంచంలో రియల్ అనుకుంటున్నాడు అది. సో కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ డెఫినేషన్, ఇన్సానిటీ ఈజ్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ద మైండ్ టు అడ్జస్ట్ టు రియాలిటీ. రియాలిటీ అనేది అక్కడ మేము జనరల్గా వాడుతున్నాం, బట్ యాక్చువల్లీ ఎఫెక్ట్ రియాలిటీ ఈజ్ నాట్ జనరల్, ఇట్ ఈస్ వెరీ పర్టికులర్. సో దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు డిఫైన్. ఇట్స్ ఎ మెంటల్ కండిషన్ పిచ్ అనేది, ఇట్ ఈస్ ఎ మెడికల్ థింగ్. ఐ డోంట్ థింక్ వీ షుడ్ గెట్ ఇన్ టు దట్. దట్ ఈస్ నాట్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్. We are talking about obsession with anything. Yeah, it can be with a dream, it could be an obsession or it could be a ఒక ఇంటెన్సిఫైడ్ యాంగర్, ఒక విపరీతమైన ఒక సెల్ఫ్లో ఏముంటుందని ఎక్స్ట్రీమ్ రైటియస్నెస్ ఆల్సో విల్ కమ్ అండర్ మ్యాడ్నెస్. ఇండిగ్నేషన్ how is that? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద ఒక ఇదైంది, రోడ్ మీద ఒక చిన్న యాక్సిడెంటో లేకపోతే జరిగింది అనుకోండి, రోడ్ రేజ్ అంటారు. వాళ్ళు దిక్కు కొట్టేసుకుంటారు. అది ఏంటి అంత పెద్ద కొట్టేసుకునేది? అప్పుడు నా అంకుల్ ఒక అసలు ఇంకా దిగేసి అన్ని అరిసేసి కొట్టేసి మీదకి వెళ్ళిపోయి అన్నీ చేసాడు అన్నమాట. నేను ఒకరోజు తనతో అన్నాను, అయితే యాక్చువల్గా దిస్ కమ్స్ అండర్ మ్యాడ్నెస్, పిచ్చి నీదు ఇలా. ఎందుకంటే నీ ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకుండా అరిసి దాని మీద ఏమొచ్చింది, నీకు ఆయాసం వచ్చింది, ఆడొకళ్ళు గబుక్కుని కొడితే నీ పరువేం పోతుంది. దాని వలన ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో నీ స్కూటర్కి, అది చొట్ట అయితే పడింది కదా ఆల్రెడీ. నువ్వు లాజికల్గా ఆడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి డ్యామేజెస్ అడుగుతావా, లేకపోతే అలాంటిది ఏమీ చేయకుండా ఉట్టి ఆడి మీద కరిసి నీ మొత్తం నీ బీపీ తెచ్చేసుకుంటే, విచ్ మీన్స్ యూ హ్యావ్ లాస్ కంట్రోల్ ఓవర్ యువర్ కాన్షియస్ సెల్ఫ్, ఒక రేషనల్ సెల్ఫ్. ఎప్పుడైతే ఎమోషన్ టేక్ ఓవర్ చేసేస్తుందో అది పిచ్చి కింద వస్తుంది. ఓ యా, అంటే ప్రేమ కూడా ఒకలాంటి పిచ్చే. యా, ఆఫ్ కోర్స్, 100%. ఇట్స్ ఎ వెరీ బేసిక్ డెఫినేషన్ ఈజ్ వన్ ఎమోషన్ టేక్స్ ఓవర్. అందుకనే ఈవెన్ మీరు మెడికల్లీ కండిషన్ మ్యాడ్ పీపుల్ కూడా ఎమోషనలీ డిస్టర్బ్డ్ అంటారండి. మీకు లెక్క ఉందని చెప్పారు కదా మీ తిక్కకి. యా, సో వెన్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ టు ఎక్స్పీరియన్స్ అ సర్టన్ రిజల్ట్, దానికి లెక్క ఉంది. నేను పిచ్చి లేని నాకు తెలిసిన నేను ఒక్కనే. ఓహో, మిగతా ప్రపంచం అంతా కాంట్రరీ టు వాట్ పీపుల్ థింక్. యాడ్ పెద్ద పిచ్చుడు అంటారు కదా నన్ను. యాక్చువల్ ట్రూత్ ఇస్ ఐఎమ్ ఓన్లీ గే వాజ్ నాట్ పిచ్చుడు, అంటే బికాజ్ ఎవ్రీథింగ్ హ్యావ్ ఎ రేషనల్ థాట్. నేను పిచ్చిగా కనిపించాలని కూడా నేను ప్లాన్ చేస్తాను అది. కాబట్టి మీరు యాక్చువల్లీ క్రిమినల్ పిచ్చి అనమాట మీది. మామూలు పిచ్చి కాదు, ఇట్స్ మ్యానిపులేటివ్ పిచ్చి. క్రిమినల్ అనేది లీగల్ వర్డ్ కాబట్టి ఇట్స్ ఏ మ్యానిపులేటివ్ పిచ్చి. అది ఎవరైనా ఇద్దరు, అంటే ఇందాక నేను రోడ్ రేజ్ చెప్పాను, అలాగే ఒక భార్యాభర్తల మధ్య గొడవచ్చు, ఏదో టక గిన్నెలు ప్లేట్లు ఇసేసి ఒక రేజ్. ఆల్ రేజ్ ఇస్ యాక్చువల్లీ అమౌంట్స్ టు దట్, యూనో. ఇప్పుడు కంట్రోల్ బిహేవియర్, కంట్రోల్ థింకింగ్ ఉన్నప్పుడు బై డెఫినేషన్ ఇట్ కెనాట్ బి మ్యాడ్నెస్, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నేను మ్యాడ్ అనేది కాన్షియస్గా విన్నది గాంధీ మహాత్ముని ఒక మ్యాడ్ మ్యాన్ చంపేశాడని క్లాస్ బుక్లు చదివాను ఫస్ట్. నా 5th or 6th స్టాండర్డ్లో అది ఫస్ట్ గుర్తు నాకు. మ్యాడ్ అనే మాట ఫస్ట్ నాకు రిజిస్టర్ అయింది అక్కడ. మ్యాడ్ అనేది ఎప్పుడు అంటాం, వాడు ఎందుకు చేసిన అర్థం అని అవ్వలేదు, మనం అర్థం చేసుకోకూడదు. ఆ టైంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక పిచ్చోడు, ఒక మ్యాడ్ ఫెనాటిక్ గాంధీని చంపేశారు అని ఎందుకు, దే వాంటెడ్ టు మేక్ గాంధీ ఏ హీరో అండ్ ద మ్యాన్
హూ కిల్డ్ హిమ్ ఇది విలన్ కూడా మీకు ప్రాబ్లం, ఎందుకంటే విలన్ కూడా మోటివ్ ఉంటుంది. ఎందుకు చంపాడని మీరు కారణంలోకి వెళ్ళిపోతాడు, మ్యాడ్ అవ్వడు కదా మళ్ళీ. అవును, ఆ కారణం మీకు చెప్పకుండా ఉండాలి అని ఆయన మ్యాడ్ అంటారు. ఎందుకంటే వెరీ సింప్లిస్టిక్ డెఫినేషన్ అది మ్యాడ్నెస్ అనేది. హిట్లర్ మ్యాడ్, ఈజ్ అ మ్యాడ్, ఈజ్ ఎ క్రూయల్ ఫెలో. మ్యాడ్ అనేది మోస్ట్ సింప్లిస్టిక్ వే ఆఫ్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్. మన రీజన్స్లోకి వెళ్ళడానికి ఇస్తున్నాను. అప్పుడు మీరు సడన్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ మ్యాడ్నెస్ వాడికే కంట్రోల్ లేని డెసిషన్ నుంచి వచ్చింది, అప్పుడు పేషెంట్ అయిపోతారు. ఆయన ఎలా హేట్ చేస్తారు మీరు? ఒక యాక్చువల్గా మెడికల్ కండిషన్లో పిచ్చోడు ఉన్నాడు, మీరు ఆయన పట్టుకుని హాస్పిటల్లో పెడతారు, కానీ వాడి మీద కోపం ఎట్లా వస్తుంది? కరెక్ట్. కానీ వాడు కాన్షియస్లో ఉండే పని చేసినప్పుడు మీకు యాక్సెప్ట్ బిహేవియర్ కాకపోయినా అది మ్యాడ్ అనడం అనేది ఇట్ ఈస్ టెక్నికలీ రాంగ్. సో రెండు దేర్. కానీ అందుకని అక్కడ మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. వాడిని అర్థం చేసుకోవడానికి ఇష్టం లేనప్పుడు, లేకపోతే వాడి అర్థం చెప్పకూడదు, వేరే వాళ్ళకి తెలియకూడదు అన్నప్పుడు మ్యాడ్ అనేది ఒక వర్డ్ వస్తుంది. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాథురామ్ గోడ్సే ఎందుకు చంపాడు గాంధీని నేను ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత ఐ అండర్స్టూడ్. ఎందుకు? అప్పుడేదో బుక్ చదివి అసలు ఎవరు నాథురామ్ గోడ్సే, ఆడి హిందూ మహాసభ ఏంటి, వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లమ్ విత్ గాంధీ, ఒకప్పుడు గాంధీ ఫాలోవరు, అప్పుడున్న కండిషన్స్ ఏంటి, ఇండిపెండెన్స్ టైంలో ఏ విధంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు వాళ్ళు చేశారు అనేది మీరు ఆ రీజన్స్ అన్నీ తీసుకుంటే ఇప్పుడు మీరు ఏకీభవించకపోవచ్చు ఆ రీజన్తో. కానీ నో వన్ విల్ కాల్ నాథురామ్ గోడ్సే మ్యాడ్ పర్సన్. He has a difference of opinion, difference of way of looking at the problem. You know, కానీ 20 years I believed that he's a mad guy because I was programmed to think that. అది చాలా పెద్ద ఎగ్జాంపుల్, అంటే ఒక నేషనల్ లీడర్కి సంబంధించింది. సేమ్ థింగ్ మీకు చాలా చిన్న వాటిలో కూడా ఉంటుంది. అరే ఆడు పిచ్చోడు, ఆడు ఇస్ లోనర్, ఇది ఆడది, లేకపోతే ఎవడు మాట్లాడి పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు, పిచ్చోళ్ళ మాట్లాడతాడు. సో నాకు ఈ మధ్యన తనిఖీల బారిని ఒకరోజు కొన్ని నెలల క్రితం ఫోన్ చేసి, నేను ఏదో ఇంటర్వ్యూలో మీరు పొద్దున్న లేకగానే మొదట ఏం చేస్తానంటే పాన్ చూస్తానని చెప్పాను. అది ఎవరో ఇంటర్వ్యూ చూసి తనిఖీల బారినితోటి రామ్ గోపాల్ అని పిచ్చెక్కిందండి అడిగి అన్నాడు. ఏంటి ఏమైందని అంటే నేను పొద్దున్న లేసి పాన్ చూస్తానని చెప్తున్నాను టీవీలో. ఓకే, అంటే బర్నీ నాకు ఫోన్ చేసి అని నేను చెప్పాను, తను చేసింది నిజాయితీగా చెప్తున్నాడు రా చవట, నీకు ధైర్యం ఉంటుందా, నువ్వు చూస్తావా, ఎంతమంది చూడరు, చెప్తారు ఎవడైనా. ఇప్పుడు నిజాయితీతోటి ధైర్యంతో చెప్తున్నాడా, పిచ్చెక్కి చెప్తున్నాడా, ఎవరన్నా అలా బయటికి చెప్తే ఆయన పిచ్చోడు అంటారు అనేది మనం వింటాం. అది నేను ఎందుకు చెప్పాను, అది నేను నిజం చెప్పేసి స్వర్గానికి వెళ్ళే ఉద్దేశమా లేదు, నిజం హానెస్టీ అనేది వర్చ్యూ అని నేను అనుకోను. బట్ అలా చెప్పకపోవటం ఐ ఫీల్ ఇట్ ఈస్ డీమీనింగ్ ద వెరీ యాక్ట్. ఇఫ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ ఐఎమ్ రెస్పెక్టింగ్ దట్ యాక్ట్. అది నేను దాయటం అనేది దాన్ని ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ నాకు. అది ఆనెస్టీ క్వశ్చనే కాదు, నా ఇంటెన్షన్లో. అది భరణి అది ఆనెస్టీగా తీసుకోవచ్చు, ఇంకోటి ఎవడో గట్స్ అని తీసుకోవచ్చు, చాలామంది అది పిచ్ అనుకుంటారు. అవును. సో ఎవ్రీథింగ్ వేరే వాళ్ళు వేరే పర్సెప్షన్ చూస్తారు. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు ప్రూవ్, మెడికల్ కండిషన్ ఉన్న పిచ్చోడు అనేది అది క్లినికల్, అది హెల్త్ పాయింట్ అది. సో దట్ ఈస్ ఎ విక్టిమ్, దట్స్ ఎ పేషెంట్. పర్సీవ్డ్ మ్యాడ్నెస్ అనేది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ దే పర్సీవ్ ఇట్ డిఫరెంట్లీ. బికాస్ దేర్ ఇస్ నో డెఫినిషన్. అదొకటి. మూడోది, ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ మెడికల్ కండిషన్, బికాస్ దట్ కమ్స్ టెంపరీ ఫేజెస్. అప్పుడు ఉన్న పర్టికులర్ టైంలో మీకు వస్తుంది, కానీ 20 minutes later మైట్ బి వెరీ నార్మల్ పర్సన్. ఎందుకంటే ఆ సర్జ్ ఆఫ్ ఎమోషన్ ఒక మ్యాడ్నెస్ క్రియేట్ చేస్తుంది. You're saying that's not a medical condition. That's not a medical condition. అంటే మెడికల్ కండిషన్ అనేది మేము డిఫైన్ చేయాలి. ఇట్ ఈస్ అ పర్మనెంట్ థింగ్. ఒక స్కిజోఫ్రెనియా, ఒక పారానాయిడ్ డెల్యూషన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీకు క్రానిక్గా ఉన్నప్పుడు దట్ ఈస్ జనరల్లీ కాల్డ్ యాజ్ ఏ సైకాట్రిక్ కండిషన్. సో ఎపిసోడ్స్ ఆఫ్ ఎమోషనల్ lack of emotional control, if they recur, అదే అంటే ట్రిగర్డ్ బై వన్ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్లో ఒక సర్జ్ చేసిన ఎమోషన్ని టెంపరీగా మీ రీజనింగ్ ఫ్యాకల్టీని షట్ డౌన్ చేసేస్తుంది. అది కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ పార్ట్లీ టు యువర్ పవర్. అంటే మీకు అన్కంట్రోలబుల్ కోపం, మీ పనుడు ఏదో చేశాడు సపోజ్, కోపం టైం మీకు కొట్టేసాడు, కంట్రోల్ చేసుకోలేకపోయినా అంత కోపం వచ్చేసింది. మీరు అదే కోపం మీకు దౌర్దభ్యం మీద వస్తుందా? అటు తప్పు చేస్తే రాదు కదా, అంత ఫాస్ట్గా రాదు. ఎందుకంటే ఎక్కడ యూ క్యాన్ గెట్ అవే దగ్గర వస్తుంది, విచ్ మీన్స్ పార్ట్లీ ఇట్ ఈస్ పవర్డ్ బై కంట్రోల్ బై పవర్ ఆల్సో. అదొకటి. కానీ యూ విల్ గెట్ ఇంటెలిజెంట్. మనకి ప్రాబ్లం లేదని ఇప్పుడు ఎందాక నేను చెప్పాను,
మా మావయ్య టక్కని కొట్టడానికి వెళ్ళిపోయాడు ఎవడ వెనకాల నుంచి స్కూటర్ కొడితే. అదే కారులోంచి చాలా బలిష్ఠుడు ఒకటి దిగాడు అనుకోండి, అంత ఫాస్ట్గా వెళ్ళడు కదా మళ్ళీ. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. సో అండ్ బాటమ్ లైన్ ఐవ్ సీన్ మ్యాడ్నెస్ కమింగ్ అవుట్ ఆఫ్, అందుకని చాలామంది ఆ కోపంలో చేశాను అని తర్వాత రిగ్రెట్ అవుతారు. అవును, ఏదో అప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోయాను అని. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎ నాన్ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్ విల్ రిజల్ట్ ఇన్ వేరియస్ డిగ్రీస్ ఆఫ్ మ్యాడ్నెస్. బట్ దట్స్ నాట్ మెడికల్ మ్యాడ్నెస్. నో, మెడికల్ మ్యాడ్నెస్ ఈజ్ క్రానిక్. అది సో అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు దీంట్లో మీరు యాంగర్ మేనేజ్మెంట్ లాంటి స్కీమ్స్ ఉండొచ్చు, లేకపోతే బీపీ కంట్రోల్ చేసుకోవడానికి ఏదో అలాంటి పార్ట్ టైం మెడికేషన్స్ అలాంటివి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ లైక్ ఆల్ ఏ వెరీ కంపార్ట్మెంట్లైజ్ థింగ్. పిచ్చిని మంచిగా వాడచ్చు, పిచ్చిగా కూడా వాడచ్చు. ఉదాహరణకి మీరంటే ఎంత పిచ్చి మాకు కరెక్ట్, అది బికాస్ దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్. ఇప్పుడు నేను పిచ్చిగా ప్రవర్తించడం, పిచ్చిగా మాట్లాడటం నేను మ్యానిపులేట్ చేయడం చేస్తున్నాను. అంటే పిచ్చిగానే వాడుతున్నారు. అంటే నాకు రేషనల్ థింకింగ్ వస్తుంది నా పిచ్చి. నేను ఇలా అనుకుంటే నా గురించి వాళ్ళు ఇలా అనుకుంటారు, నేను ఇలా అంటే ఇలా ట్వీట్ చేస్తే ఇలా అనుకుంటారు, ఇలా ఇంటర్వ్యూలో ఇలా అంటే అది మంచి పిచ్చా పిచ్చి పిచ్చా? మంచి దట్స్ ఎ కంప్లీట్లీ సెపరేట్ థింగ్. మ్యానిపులేట్ చేసి కావాలని పిచ్చిగా కనిపించడం, పిచ్చిగా మాట్లాడటం అనేది నాట్ పిచ్చి, బికాజ్ ఇంటెన్షన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ రేషనల్ థాట్. నో సో దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. అది మంచి పిచ్చి అది నా మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను నాకున్న మోటివేషన్ ఏంటి? ఇరిటేట్ చేయటమా, లేకపోతే వాళ్ళని హ్యాపీనెస్ చేయటమా, లేకపోతే వాళ్ళకి కోపం తెప్పించడమా, ఇలాంటి మంచి పిచ్చా పిచ్చి పిచ్చి అర్థం. అది కరెక్ట్. నాకు అన్నీ మంచే, బికాజ్ నేను కావాలని తీసుకున్న డెసిషన్ కాబట్టి. దాని రియాక్షన్ అనేది వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి మంచి చెడు ఎన్ని ఉంటాయి. కానీ మీరు మంచి కోసం చేసినా చెడు కోసం చేసినా మీరు ఇంటెన్షనల్గా చేస్తున్నారు కాబట్టి అది పిచ్చి పిచ్చి అవుతుంది కదా, మ్యానిపులేట్ చేసేస్తున్నారు కాబట్టి. ఎవరి పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఐదర్ రిసీవర్ ఉన్నాడు, ఇచ్చేవాడు ఉన్నాడు. ఇచ్చేవాడి దగ్గర మ్యానిపులేటివ్ థాట్ నుంచి వస్తున్నారు. తీసుకున్నవాడు పిచ్చి పిచ్చిగా తీసుకోవచ్చు, కానీ తీసుకునేవాడు హీ కెనాట్ డిటర్మిన్ ద కండిషన్ ఆఫ్ ద గివర్. అది అక్కడ మీకు పర్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ పవన్ కళ్యాణ్ మీద నేను ఏదో కామెంట్స్ చేశాను, ఏదో సంథింగ్, 95% ఆఫ్ ద టైం వాళ్ళకి అర్థం అవుతుంది అది ఏంటో అసలు ట్వీట్ అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ ఒకవేళ నేను నెగిటివ్గా అన్నాను, లేకపోతే ఏదో అన్నాను అంటే వాళ్ళకి కోపం వచ్చింది అనుకోండి, ఆ ట్వీట్ నన్ను బుద్ధులు తిడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అది నాకు చాలా ఆనందం వస్తుంది, ఎందుకంటే ఆ రియాక్షన్ వాళ్ళు ప్రొవోక్ చేయటమే వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టి నేను ఇక్కడ ఆనందిస్తూ ఉంటాను. సో వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే నేను అంత సక్సెస్ అనమాట. సో అది మంచి గబుక్కుని అర్థం అవ్వకపోతే వాళ్ళకి వాళ్ళు ఏం అనుకోలేదు అనుకోండి, నేను ఫెయిల్ అయినట్టు అప్పుడు. సో పిచ్చికి తిక్కకి ఒక లెక్క ఉంటే అది యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ టూల్ ఆఫ్ కోర్స్ టు ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్. ఎందుకంటే పిచ్చితో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ప్రెడిక్టబుల్ అయిపోతారు. వెరీ యాక్సెప్టబుల్ కన్వెన్షనల్ బిహేవియర్ ఉంటే మీకు ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. ఫెమిలియారిటీలో యూ కెన్ ప్రెడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్. దాంతో ఒక లైఫ్లో ఒక బోర్డమ్ వచ్చేస్తుంది. పిచ్చిలో ఏంటంటే అన్ప్రెడిక్టబిలిటీ అనేది డెఫినేషన్ ఉంది, యాక్సెప్టబుల్ కన్వెన్షనల్ బిహేవియర్ కాదు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్. చాలా సందర్భాల్లో పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ యూ ఇంటర్వ్యూస్లో మీకు పిచ్చి ఉందా అని. ఆ క్వశ్చన్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అది ముందు నాకు పిచ్చిందంటావా అని అనిపిస్తుందా? అలా అడిగారు నన్ను, నాకు ఐ డోంట్ రిమెంబర్. అడిగారు దే సే దట్ బట్ ఐ డోంట్ రిమెంబర్ ఆన్సరింగ్ యూ ఆస్కింగ్ మీ దట్. పిచ్చి అనేది యాక్చువల్గా ఒక చాలా పాత సినిమా ఉంది, ఎక్స్ట్రాడినరీ ఇన్ సీన్. అది నాగేశ్వర గారి సినిమా సావిత్రి. నో నాట్ సావిత్రి, ఐ థింక్ ఇట్ ఈస్ శ్రీరంగనీతులు, ఐఎమ్ నాట్ షూర్. అదేంటి ఒక ఇల్లు, ఒక ఇంట్లో నాగేశ్వర గారు ఒక పెద్ద ఆయన కొడుకులు కోడలు రకరకాలు ఉన్న ఫ్యామిలీ, వాళ్ళందరికీ ఇంతో ప్రాబ్లం. సో ఒకరోజు ఆయన పడుకుంటారు, నిద్రపోయి లేచేటప్పటికి ఈ మొత్తం రూమ్లో ఫ్యామిలీ మెంబర్లు అందరూ అలా చూస్తూ ఉంటారు నుంచుని. కబుక్కుని ఉలికిపడి ఏంటి రాత్రి మీరు అలా వచ్చి రోడ్డు మీద బట్టలు లేకుండా నడుస్తున్నారండి అని అంటే 10 మంది నుంచి చెప్తా ఉంటే ఏంటి 5 kg. తర్వాత కొంచెంసేపు అయ్యాక ఆయన అక్కడ నడుస్తూ ఉంటే ఒంటింట్లో పని మనిషిని తోటమాలి మాట్లాడుకుంటాడు. ఏంటో అయ్యగారు పెట్టగోడకి గంతులేస్తున్నారు అన్నారు. వీళ్ళందరూ చెప్తూ ఉండేసరికి నిజంగా తనకి ఏదో అయిపోయింది అనుకుని ఆయన నమ్మేస్తారు అన్నమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ నిజంగా పథకం పనితే ఒకరిని ఈజీగా నమ్మించవచ్చు వాడు పిచ్చిందని. నేను ఏం చేసినా మీరు విచిత్రంగా చూస్తున్నారు అనుకోండి, నేను ఎంత రేషనల్ థాట్ నేను ఇస్తున్నాను రామ్యూజియంలో కూర్చుని
మీరు అప్పుడు సడన్గా సప్న మీరు చెప్పింది ఒక పాయింట్ ఉంది అంటే నాకు కూడా ఒక కాన్షియస్నెస్లో ఓకే నేను రేషనల్ అని అనుకుంటా. కానీ ఎంత రేషనల్గా చెప్పినా కూడా ఏంటి అని కొంచెం బెదిరిపోతా అలా చూస్తా. మీరు రమ్మగారు నా మాటని మీ శ్రేయోభిలాష్గా మీరు ఒక్కసారి ఎర్రగడ్డకి చూపించుకుంటే బాగుంటుంది అని చెప్పారు అనుకోండి. మీరు అదే చెప్పి మా మదరు అదే చెప్పి నాకెవరో తెలుసు అందరూ ఎర్రగడ్డకి వెళ్ళమంటే ఇట్స్ హైలీ పాసిబుల్ ఐ విల్ స్టార్ట్ బిలీవింగ్ దట్ యు హ్యావ్. ఎందుకంటే మీరు ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎవెన్చువలీ యూ విల్ డిపెండ్ అపాన్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద రెస్పాన్స్ ఆఫ్ ది అదర్ మైండ్. సో ఐ కెన్ అండర్స్టాండ్ అది ఎంతవరకు 100 మందికి అర్థం అట్లా 10 మందికి అర్థం అవుతుంది, 10 మందికి అర్థం అవ్వట్లేదు, ఇద్దరికి అర్థం, ఎవరికి అర్థం అవ్వకుండా ఎవ్రీబడి థింగ్స్ ఐఎమ్ మ్యాడ్, ఇట్స్ ఇంపాసిబుల్. అది ఆ డెమాన్స్ట్రేషన్ నాకు శ్రీరంగ నీతులు ఫిల్మ్లో ఎందుకంటే ఐ కెన్ బిలీవ్ దట్ మ్యాన్ గోయింగ్ మ్యాడ్ కాకపోయినా పీపుల్ అరౌండ్ హిమ్ మేడ్ హిమ్ బిలీవ్ ఈజ్ మ్యాడ్ బికాస్ ఇట్స్ జస్ట్ ఎ మైండ్ ప్లే. రైట్. చాలామంది గొప్ప వ్యక్తులు హైలీ క్రియేటివ్ బీయింగ్స్, వాళ్ళకి అసలు లాజిక్కి తావుండదు, దే ఆర్ మ్యాడ్ అండ్ దేర్ మ్యాడ్నెస్ ఇన్ ఫ్యాక్ట్ క్యారీస్ దెమ్ అంటుంటారు. టాక్ ఆఫ్ గ్రేట్ పెయింటర్స్, టాక్ ఆఫ్ దీస్ మ్యూజిషియన్స్, మొజార్ట్, బీథోవెన్, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు ఆ ఎక్స్టెంట్ ఆఫ్ దట్ ఇంటెన్సిటీ అండ్ వాళ్ళ గురించి అంటే వాళ్ళని ఎలా ఏ కేటగిరీలో వేస్తారు వీళ్ళు అంటే వాళ్ళకి ఉన్నట్టు కాన్షియస్ థింకింగ్ ఉండదు. లాట్స్ ఆఫ్ టైమ్స్ పీపుల్ సే దిస్ ఆల్ గ్రేట్ ఇంటెలెక్చువల్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, మొజార్ట్, ఈవెన్ మహాత్మా గాంధీ, దే ఆల్ ఆర్ కన్సిడర్డ్. ఇప్పుడు ఎక్సెంట్రిక్ అనేది పిచ్చికి ఒక చిన్న అందమైన పదం. అది ఎక్సెంట్రిసిటీ ఆల్సో కమ్స్ అండర్ మ్యాడ్నెస్. కాబట్టి ఎక్సెంట్రిసిటీ అనేది ఎక్కువ సెలబ్రిటీస్కి వాడతారు. కిషోర్ కుమారు, ఐన్స్టైన్, లేకపోతే ఎందుకంటే అది అందంగా ఉంటుంది వినటానికి. కరెక్ట్. పిచ్చి అనేది వినటానికి బాగుంటుంది కాబట్టి ఎక్సెంట్రిక్ అనే వర్డ్ ఇన్వెంట్ చేశారు అన్నమాట. అప్పుడు నేనంటే ఇష్టపడే వాళ్ళందరూ నన్ను ఎక్సెంట్రిక్ అనుకుంటారు, నేను ఇష్టపడిన అందరూ పిచ్చి అనుకుంటారు. యాక్చువల్లీ రెండు ఒకటే. అది బేసిక్లీ వర్డ్స్ డిఫరెంట్ దే ఆర్ యూజింగ్. సో ఇప్పుడు గాంధీ గారు ఆయన కొన్న హైట్ ఆఫ్ దాంట్లో ఆయన ఏంటి నేను ఒక సెలిబసీ, నేను నేకెడ్ అమ్మాయిలతో పడుకుంటాను, ఐ వాంట్ టు అని ఆశ్రమంలో మను ఆబా గాంధీ యూస్ టు స్లీప్ నేకెడ్. గాంధీ గారు ఆశ్రమంలో అందరూ ఏమైనా పిచ్చి కింద ఏంటి ఎంతోమంది ఉంటారు ఆశ్రమంలో. గాంధీ గారి పాయింట్లో ఏంటి, నేను నా సెలిబసీని టెస్ట్ చేస్తున్నాను. పక్కన ఒక యంగ్ అమ్మాయి నేకెడ్గా ఉన్నా కూడా నేను సెక్షువల్గా నేను అరోజ్ అవ్వను అనేది ఆయన ప్రూవ్ చేయడానికి, యాక్ట్ ఆఫ్ సెలిబసీ ప్రూవ్ చేయడానికి హీ డిడ్ దట్. హీ రోట్ ఇట్ ఇన్ ద బుక్ ఆల్సో, ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రూత్ అని. అది మనం హిస్టారికల్గా చదివినప్పుడు ఒక విధంగా ఓకేగా ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు ఆ రోజు ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీ గారి రూమ్లోకి ఇద్దరు యంగ్ అమ్మాయిలు వెళ్తున్నారు, మేనకోడలు, నీసెస్ అంటే ఎలా ఉంటుంది చూడటానికి. అది ఇప్పుడు ఒప్పుకుంటాం మనం, ఎంత పెద్ద ఇదైనా కూడా పిచ్చిలా కనిపిస్తుంది 100%. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్టు, ఈయనకున్న సెలిబసీ కోసం ఇద్దరు అమ్మాయిల జీవితాలు పాడు చేస్తారా అని గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఇది చూడలేక. కానీ అన్ని హిస్టరీలో ఆయన కొన్న స్టేచర్ మూలాన అన్ని కవర్ చేసేదని దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ట్రూత్. నేను ఫస్ట్ యూట్యూబ్లో ఒక ఫేమస్ దాంట్లో ఒక 10 మోస్ట్ పర్వర్టెడ్ సెలబ్రిటీస్ అని చదివి దాంట్లో వన్ ఈజ్ మహాత్మా గాంధీ. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే అంతవరకు అసలు ఆ యాంగిల్ నేను ఆలోచించలేదు. అదేదో ఫారిన్ జర్నలిస్ట్ కాబట్టి కంపెలీషన్లో వచ్చింది. దాని తర్వాత ఐ రీసెర్చ్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. మన్ను గాంధీ లెటర్స్ కూడా గాంధీ గారు రాసినాయి. ఈ మధ్యనే ఒక 2 years బ్యాక్ ఇండియా టుడే పబ్లిష్డ్ దట్ హోల్ థింగ్. అప్పుడు ఏమంటాం మనం, గాంధీ గారు ఏంటి, గాంధీ గారు నేషనల్ లీడరు, ఆయన ఇండిపెండెన్స్ తెప్పించారు. దట్ ఈస్ ఓవరాల్ థింగ్ వాట్ ఈస్ డన్ ఫర్ ద కంట్రీ. ఆయన పర్సనల్ లెవెల్లో ఆయన థాట్స్ ఏంటి, అది సెక్షువల్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, నాన్ వైలెన్స్. కస్తూర్బాకి అపెండిక్స్ పెయిన్ వస్తే ఈ రిఫ్యూజ్ టు లెట్ దెమ్ గివ్ ఎన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఇంజెక్షన్ ఈ ఫెల్ట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అది పిచ్చి కదా అది. ఇప్పుడు మెడికల్ డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోయేదానికి ఇంజెక్షన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అని ఈయన ఉన్న వాట్ ఎవర్ అదే ఈ ట్రైడ్, బట్ షీ డైడ్. నాట్ ఓన్లీ ఆన్ దట్ బట్ వెరైటీ ఆఫ్ దట్ యూనో. సో అలాగే ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ లీడర్స్ లైక్ మొజార్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంపోజర్ ఆఫ్ ఆల్ టైమ్. అవును. And he had heights of madness with his thing, what he used to do, the kind of letters he used to write to his women and all that.
ఐన్స్టైన్. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇంత ఒక ఫోకస్డ్ అబ్సెషన్ ఉంటుంది ఒక పర్టికులర్ దాంట్లో, అంటే ఒకే దాంట్లో అనుకోరు, వేరే వేరే ఆటలో ఫోకస్డ్ అబ్సెషన్ ఉన్న ఏ మనిషి అయినా హీ విల్ బీ యాక్చువల్లీ క్వాలిఫైడ్ అండర్ మ్యాడ్నెస్. క్వాలిఫైడా? ఎందుకు? బికాస్ ఇందాక చెప్పినట్టు యాక్సెప్టబుల్ కన్వెన్షనల్ నార్మల్ బిహేవియర్ లేని ఎవరైనా కూడా యూ విల్ కమ్ అండర్ ద డెఫినేషన్. న్యాచురలీ ఐ మీన్ కొంతమంది ఇలా వేలో చెవో ఏదో కోర్స్ ఇచ్చేసినట్టు తెలుసు మనకి, సమ్ గ్రేట్ ఏదో కోర్స్ ఇచ్చేసారు బాడీ పార్ట్ ఎవరికో. అదేంటంటే అది దట్ కమ్స్ అండర్ స్లైట్లీ డిఫరెంట్ థింగ్. అది ఒక ఎక్స్ట్రీమ్ బిలీఫ్, అంటే ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కోల్పోయి అది కుక్కలాగా బేసిక్గా. యూనో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, స్కో అంటే మీ మీద ఉన్న బిలీఫ్తో ఎవరినన్నా వెళ్ళి అటాక్ చేస్తుంది. అది కూడా మ్యాడ్నెస్సే కదా, కాదా? ఇట్ కమ్స్ అండర్ దట్. కానీ అంటే పాయింట్ ఇట్ ఈస్ లైక్ ఎ సబ్సెట్. లాయల్టీ అంటే సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది లేదు. నేను బతికేది తన కోసం, ఒక గుడ్డి నమ్మకం తన పవర్ మీద. నేను ఒకసారి క్షణక్షణం షూటింగ్లో శ్రీదేవి గారి పక్కన బాడీ గార్డ్స్ కొంతమంది పెట్టాను పోలీసులో. వాళ్ళకి నేను శ్రీదేవి గారికి 10 అడుగుల దూరం ఏమన్నా వస్తే కొట్టేయమని చెప్పాను. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ కొంచెం దగ్గరికి వచ్చి టాక్ అని కొట్టాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎందుకు చేశాడు? అది వాడికి ఆ ఇన్స్పెక్టర్ మీద కన్నా నా మీద ఎక్కువ నమ్మకం, నేను చూసుకుంటాను అనేది ఒక ఫిక్సేషన్ మాట. ఇన్స్పెక్టర్ అని తెలిసి కొట్టాడా? యూనిఫామ్ ఇన్స్పెక్టర్ అది. ఓహో, అదేంటి? అదే సైకాలజీ మీకు టెర్రరిస్ట్లో ఉంటుంది, అదే సైకాలజీ షూటర్స్ సూసైడ్ బాంబర్స్కి ఉంటుంది, అదే సైకాలజీ ఈ డాగ్స్ ఉంటాయి, అల్సేషన్ ఆడుకుంటుంది. దర్ బిలీఫ్ ఇస్ సో, వాళ్ళు ఎవరినైతే నమ్ముతున్నారో ద బిలీఫ్ ఇస్ సో టోటల్ ఎన్కంపస్, అంటే దే బికమ్ అన్ ఎక్స్టెన్షన్. బాస్కు ఉండదు అది. ఎవరైతే ఇసుకో అంటున్నాడో వాడెళ్ళి కరవాడు, ఎప్పుడు కుక్క కరుస్తుంది. కానీ సైకియాట్రిక్ డెఫినేషన్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇస్ ఉనికి, ఐడెంటిటీ అండ్ ఈగో ఎప్పుడైతే ఉండదో, బ్యారియర్ ఉండదో, అప్పుడు దట్స్ క్వాలిఫైడ్ యాజ్ మ్యాడ్నెస్ సైకియాట్రికలీ ఆల్సో. సో ఇన్ సమ్ సెన్స్ ఒక వేల్ కోర్స్ ఇచ్చేయడం ఇవన్నీ ఎక్సెంట్రిక్ పరిధి దాటి it would actually be more madness. I think I'm not very sure that comes under the same thing. బ్రెయిన్ వాషింగ్, ఐడెంటిటీని తీసేయటం అనేది చాలామంది చేస్తారు, బాబాలు చేస్తారు, అది కంట్రీస్ చేస్తాయి. ప్యాట్రియాటిజం, నేషనల్, ఈ కైండ్ ఆఫ్ ఏ సర్జిన్, దట్ కైండ్ ఆఫ్ ఏ ఒక జనగణమన వచ్చినప్పుడు లేచి నుంచోవాలి. ఆల్ దట్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ యూఆర్ ట్రయింగ్ టు మాస్ హిప్నాటిక్ థింగ్స్. అది హిప్నాటిక్ మేబీ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్. మాస్ లెవెల్లో దాని ఐడెంటిటీ తీసేయడం అనేది అది పాయింట్. పర్టికులర్ దానికి కండిషన్ చేసి, అంటే వ్యక్తిగత ఐడెంటిటీ పోయి లార్జర్ ఐడెంటిటీ టేక్స్ ఓవర్. యూనో సో ఇప్పుడు ఆర్మీలో ఇఫ్ సపోజ్ అలాంటిది లేదనుకోండి, ఆర్మీకి అసలు క్వశ్చన్ లేదు. ఇప్పుడు అందరికీ ఇండిపెండెంట్ మైండ్స్, థింకింగ్ మైండ్స్ ఉంటే సడన్గా జనరల్ నువ్వు వెళ్ళి అటాక్ చేయండి, ఎందుకు నీకు వాళ్ళతో ఏం పని అని అడిగితే అందరూ ఇండివిజువాలిటీ ఉంది కదా అని, నాకు ఫస్ట్ పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు మాకు చెప్పండి, నేను సోల్జర్ అడిగాను అనుకోండి, అయిపోయింది, ఇంకా కంట్రీ లేదు. ఇంకా So it suits the establishment maximum people not to have minds. So కానీ మైండ్ లేకపోవటం పిచ్చితనం ఆడికి తెలుసు లోపల. నాట్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ మైండ్, ఆఫ్ కోర్స్ హి హస్ అ మైండ్. కొంతమందికి ఎక్కువ డిగ్రీ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు, కొంతమంది చేసేది లేక చేయొచ్చు, కొంతమంది రకరకాలు చేస్తారు. బట్ బై డెఫినిషన్ అబ్సెషన్ ఇస్ వన్. సెకండ్ ఇస్ మెంటల్, మన కంట్రోల్ లేనప్పుడు. మూడోది ఇట్ ఈస్ జస్ట్ ఒక ఇండ్యూస్డ్ మ్యాడ్నెస్, ఎమోషన్స్ ఇండ్యూస్డ్ మ్యాడ్నెస్. ఎమోషన్స్ ఇండ్యూస్డ్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ట్రిగర్డ్ బై సంథింగ్ ఎక్స్టర్నల్. నాకు ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు స్టూడియోలో. ఆడు కోపం వస్తాడు, ఆడు జస్ట్ ఆడు వాచ్ తీసేసి కింద నేలకేసి కొడతాడు. ఈ హ్యాస్ దట్ హ్యాబిట్. నేను అప్పుడు అన్నాను, నీ క్యూర్కి చాలా సింపుల్, నేను కంట్రోల్ చేసుకోలేను బాబు అసలు కోపం వస్తే అని చెప్పాడు. నీకు చాలా సింపుల్ క్యూర్ చెప్తాను దానికి. ఇప్పుడు నువ్వు వేసుకునే వాచ్ నాకు తెలిసి 3-4 వేలు ఉంటుంది, 3 లక్షలు వాచ్ వేసుకో, అప్పుడు చూస్తే ఎంత బలం కొడతామని చెప్పాను. నిజంగా పని చేస్తుందా? ఏది చేయలేదు, బట్ అది చేసి ఉండేవాడు కాదు. అంతే, అదే కదా నేను ఇందాక చెప్పాను. దిక్కకు లెక్కుంటే ఇంట్లో పనోడి మీద కోపం వస్తుంది కానీ దావుదేవుడి మీద వస్తుందా? రాదు. అది ఎందుకంటే ఎక్కడ యూ కెన్ గెట్ అవే.
సో అలాగే రోడ్ మీద ఆడు దిగి ఆయన అరుస్తాడు, అరిసినోడు వీడికన్నా బలవంతులేదు, అంత గట్టిగా అరవలేడు. ఎక్సెంట్రిసిటీ అన్నది మీరు అన్నట్టు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసిన వాళ్ళకి అలవెన్సెస్ వచ్చేస్తాయి కొన్ని. అంటే వాళ్ళు ఏం చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది అని అర్థం చేసుకోవడం, దానికి ఒక స్టోరీ ఆపాదించడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా సమర్థించుకుంటూ పోవడం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్ జస్ట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, ఒక తీవ్రమైన ఇజంని, ఫిలాసఫీని, లేదు ఫ్యాక్చువల్గా ఉన్నా కూడా సమాజంలో నోరు విప్పి గట్టిగా మాట్లాడని విషయాలని ఒక ఇజం ద్వారా మాట్లాడడం అన్నది, ఇప్పుడు ఒక రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడితే ఇట్ ఈస్ ఎ గ్రాండ్ ఫిలాసఫీ, ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ లాజిక్, రేషనల్ బియాండ్ ద లాజిక్ ఇట్ సెల్ఫ్. బట్ మామూలు మనిషి రోడ్డు మీద వెళ్ళే ఒక ఎల్లయ్యో పుల్లయ్యో మాట్లాడితే పీపుల్ మే నాట్ రిజిస్టర్, దే మే బ్రాండ్ హిమ్ యాజ్, ఈజ్ దట్ రైట్ టు సే దట్? ఇప్పుడు ఎలవెన్స్ ఉంది అన్నప్పుడు రేషనాలిటీ వచ్చేస్తుంది కదా. సో ద మూమెంట్ యూ స్టార్ట్ హియరింగ్ అబౌట్ ఎందుకు అనేది ఆటోమేటిక్గా ఇప్పుడు నేను పిచ్చి అని అన్ని రోజులు నమ్మి, ద మూమెంట్ ఐ వాజ్ గివెన్ ఏ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ కాస్ట్, ఆబ్వియస్లీ దట్ వోంట్ హోల్డ్ గుడ్ ఎనీమోర్. ఐఎమ్ టాకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎంఎఫ్ హుసేన్ గారు ఉన్నారు. ఆయన ఒకసారి అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటారు, ఒక తెల్ల కాగితం చూపించి ఇదే పెయింటింగ్ అని చెప్పారని, లేదు ఎవరినో ఫలానా విధంగా పెయింట్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. అలాంటి అలవెన్సెస్ బికాస్ ఈజ్ ఎంఎఫ్ హుసేన్. బట్ మై పాయింట్ ఈజ్ వెదర్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ఎఫెక్ట్ కాన్షియస్లీ రైట్ ఆర్ నాట్ అనేది పాయింట్. వాట్ ఇఫ్ హీ బిలీవ్స్ ఇట్ రియలీ అండ్ సేస్ ఇట్ ఎఫెక్ట్ కోసం కాదు, దెన్ ఇస్ ఇట్ మ్యాడ్నెస్? నో, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. తను చెప్తానది నేను చెప్తున్న దానికి వాళ్ళు అట్లా రియాక్ట్ అవుతారు, అలా అనుకోవచ్చు అని తెలిసినప్పుడు అది మ్యాడ్నెస్ అవుతుంది. ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. అదే నమ్మేసి చెప్పేసి సపోజ్ జనం రియాక్ట్ అవుతుంటే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, నాకు నచ్చింది కరెక్ట్గా ఉంది చెప్పాను కదా నేను అని అంటే అది మ్యాడ్నెస్ అవుతుందా? సపోజ్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. నాట్ నెసరీ. ఎందుకంటే దాని రీజను ఇట్ ఈస్ ఈ మైట్ థింక్ దట్ హీ సెడ్ ఇట్ కరెక్ట్లీ, బట్ వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు నేను చెప్పింది అని అర్థమైనా కూడా మ్యాడ్నెస్ అవుతుంది. ఇప్పుడు కిషోర్ కుమార్ యాట్ దిస్ మ్యాడ్నెస్ ఒక ప్రొడ్యూసర్ చెప్పాడు, లివింగ్ రూమ్లో ఉంటే కిషోర్ కుమార్ కోసం వెయిట్ చేస్తున్నాడు కలవడం. సో తలుపు చూస్తున్నాడు, ఇది పేపర్ చదువుకుంటా ఇప్పుడు వస్తారా అని. కొంతసేపు అయ్యాక కిటికీల నుంచి వచ్చాడు. ఇప్పుడు అని నాకు చెప్పడం ఏంటి, అరే బడా పాగల ఆద్మీ అని చెప్పాడు. పెద్ద పెచ్చోడు కిటికీల నుంచి వచ్చి అంటే ఇప్పుడు కిటికీల నుంచి రాకూడదా, ఎందుకు ఎవరు రారు, తలుపు అనేది రాడు, ఎవరు చేయని తను చేసాడు కాబట్టి మీకు పిచ్చి డెఫినేషన్లో వస్తుంది. అవును, కానీ తనకు అనిపించింది వచ్చాడు అంతే. ఏంటంటే ఎందుకు రాకూడదు కిటికీల నుంచి ఒకటే. రెండోది కిషోర్ కుమార్కి తెలిసి ఎట్లా రియాక్ట్ అవుతుంది, బట్ తను ఎంటర్టైన్ చేయడానికి ఈజ్ మేకింగ్ ఒక ఎఫెక్ట్. అది యాక్చువల్గా ఎఫెక్ట్ కోసం చేసింది అది. తర్వాత ఇతను వెళ్ళిపోయిన తర్వాత అతని ఎక్స్ప్రెషన్ గుర్తు తెచ్చుకుని అందరికీ చెప్పి తెగ నవ్వుకుని ఉంటాడు కిషోర్ కుమార్. అప్పుడు అది పిచ్చి ఎట్లా అవుతుంది? సో మీరు కూడా ట్విట్టర్లో ఫేస్బుక్లో అవన్నీ పెట్టినప్పుడు అందుకే మీకు ఒక్కరికే పిచ్చి లేదు, అందరికీ పిచ్చింది, బికాస్ అందరూ నిజం అనుకుని నమ్మేసి నవ్వుతున్నారు. ఇప్పుడు మనకి పాత సినిమాల్లో ఉంటుంది కదా, నాకు కాదరా పిచ్చి, నన్ను పిచ్చి అనుకున్న వాళ్ళు మీకు పిచ్చి, అది నేను. మామూలుగా తీవ్రంగా బ్రతకాలి, జీవితంలో నిజంగానే దాని కోర్ ఎసెన్స్ని పట్టాలంటే, ఒడిసి పట్టాలంటే ఒక కొంత మేర మ్యాడ్నెస్ అవసరం అని చెప్పి పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ పడ్డవాళ్ళు కూడా చెప్పారు. ఎలా అయితే వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ లైక్ యూ కోటెడ్ బాపూజీ, మహాత్మా గాంధీజీ, అండ్ యూ కోటెడ్ అ లాట్ ఆఫ్ వీ స్పోక్ అబౌట్ మ్యూజిషియన్స్. అలాగా ఓషో ఫర్ ఎగ్జాంపుల్, వాట్ హీ స్పోక్, ఐ డోంట్ నో ఇఫ్ యూ సీన్ దట్ వీడియో, హీ యూజ్ ద ఎఫ్ వర్డ్. ఒక వీడియో ఎఫ్ వర్డ్, ఆ ఎఫ్ వర్డ్ని పదే పదే అని ఆ వర్డ్కి ఉండే రకరకాల కనొటేషన్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఆ వర్డ్లో ఎందుకు చెడు లేదో, అంత సింపుల్ వర్డ్ని ప్రపంచమే ఎందుకు అనవసరంగా దానికి అన్నీ ఆపాదించి దాని ఒక భూత పదం చేసింది అని చెప్పడానికి ఒక వీడియో చేశారు. అదొక విధంగా చూస్తే పిచ్చే. ఇది రజనీ చేసింది ఓషో. అలా ఓషో సేస్ లివ్ విత్ మ్యాడ్నెస్. వాట్ ఈస్ దట్ లివ్ విత్ మ్యాడ్నెస్ ఇన్ దట్ కాంటెక్స్ట్? Why is that madness? See, Osho definition of madness is almost very simple, similar to what I said. Yeah. It is about an interpretation and expression of a person. So ఆ వర్డ్ ఫక్ అనే వర్డ్ని అసలు ఇన్ని కానొటేషన్స్ ఉంటాయి, దాంట్లో ఉన్న కరెక్ట్నెస్ ఏంటి, రాంగ్నెస్ ఏంటి, ఏ విధంగా. దెర్ ఈస్ ఎ వెరీ ఫేమస్ కేస్ ఇన్ అమెరికా విచ్ హ్యాపెండ్ ఇన్ ద 80s వేర్ ఈ వర్డ్ని వాళ్ళు అబ్సినిటీ
కింద పెట్టి ఒక బుక్ని బ్యాన్ చేస్తే ద డిఫెన్స్ ప్రూవ్డ్ లాంగ్వేజ్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద బర్త్ రైట్ యాజ్ పర్ ద యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్. సో తనలో ఉన్న ఫీలింగ్ని ఒక వర్డ్ రూపంలో అతను ఎక్స్ప్రెస్ చేశాడు. అది ఎట్లాగ అబ్సీన్ అవుతుంది? సో రెండోది, ఒకవేళ ఈ వర్డ్ అయితే దెన్ ద కోర్ట్ హ్యాస్ టు గివ్ అన్ ఆల్టర్నేటివ్ వర్డ్. అవును, ఆ ఫీలింగ్ ఫక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్స్, ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ లవ్. ఇట్ ఇస్ గాట్ ఎ వెరీ స్పెసిఫిక్ మీనింగ్. ఆ స్పెసిఫిక్ మీనింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు పర్మిట్ చేయకపోతే యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో ఒకవేళ మీరు వేరే వర్డ్ ఇస్తే ఫక్ని అది రీప్లేస్ చేస్తుంది. There is no point in trying to replace. So how can you penalize a word? No. Then the US ruled in favor of the case basically. So anything which you think is not correct, again it will come under the same thing, non-acceptable behavior for social standards. To use that word is madness, is bad, is obscene. Anything on a negative context. And again that ఎవరైనా యూజ్ చేసినప్పుడు ఆయన పిచ్చోడు అంటారు. ఎందుకంటే బికాస్ ఈజ్ అక్కడేంటి క్రిమినల్కి దీనికి డిఫరెన్స్, హీఈస్ నాట్ గెటింగ్ ఎనీ మానిటరీ గెయిన్, పర్సనల్ గెయిన్ రావట్లేదు. ఆడేమని ఎవరిని హార్మ్ చేయడానికి ఆడు చేయట్లా. బట్ ఈస్ అనేబుల్ టు కంట్రోల్ హిస్ అర్జ్ టు డూ సంథింగ్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బిహేవియర్, విచ్ ఇస్ కమ్స్ అండర్ మ్యాడ్నెస్. సేఫ్ పరిధులు, అన్సేఫ్ పరిధులు, ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్నెస్, దానికి కొలమానం ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నాకు డాన్స్ చేయడం ఇష్టం, రోడ్ మీదకి వెళ్ళి డాన్స్ చేస్తా అని అనుకోండి, నాది నా పిచ్చి, అది సోషలీ నాట్ అన్యాక్సెప్టబుల్. రోడ్ మీదకి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఎగురుతాను, కానీ యాక్సిడెంట్ అవ్వచ్చు, చచ్చిపోవచ్చు నేను అక్కడ. కానీ డాన్స్ చేయడం, పిచ్చితో డాన్స్ చేయడం తప్పు. అలా వాట్ ఈస్ దట్ అల్టిమేట్ గైడింగ్ లైట్? Anybody who is pursuing an obsession has to will lead a dangerous life because he is going against convention. ఇప్పుడు కొంతమంది ఈ ఊర్లో ఆ ట్రైన్ వస్తూ ఉంటే బాగా దగ్గరికి వచ్చేసరికి దూకుతూ ఉంటారు. దే వాంట్ టు ఫీల్ దట్ థ్రిల్, దే ఆర్ ప్లేయింగ్ విత్ డేంజర్. సో అది మ్యాడ్నెస్ అనిపిస్తుంది బయట చూసినోడికి. కానీ ఆ థ్రిల్ ఎప్పుడు వస్తుంది? మీకు ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఉంటాయి, కార్ రేసింగ్ ఉంటుంది, బైక్ రేసింగ్ ఉంటుంది, లేకపోతే ఆఫ్ కోర్స్ దట్ కమ్స్ ఇన్ ద సేమ్ కేటగిరీ. యు ఆర్ ప్లేయింగ్ విత్ డేంజర్ అండ్ యు ఆర్ ఫీలింగ్ ఎ థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్. బాక్సింగ్లో వెళ్తాం, ఆకాశం నుంచి దూకే ఫీట్స్ ఉంటాయి కొన్ని. ఆకాశం, same thing, bungee jumping or skydiving, correct. Those are all actually expressions of certain anything which is against conventional, acceptable, normal behavior, that's it. All qualify under pichi. What is the craziest thing you've done? Craziest? అంటే బాగా మీకు పిచ్చా, లేకపోతే మీరు ఇంత కన్వెన్షన్స్ దాటి, పరిధులు దాటి మీరు చేసిన పని అలాంటిది ఏమైనా ఉందా? either physically or you don't, because actually you are very controlled, on the contrary, very controlled, quite contrary to నేను అసలు ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యాడ్నెస్ నేను ఎప్పుడు చేయను. నేను వేరే వాళ్ళతో చేస్తాను కానీ నేను చేయను. బట్ సీరియస్లీ యాక్చువల్లీ ఒక విధంగా చూస్తే మీరు ఇన్ఫాక్ట్ వెరీ కంట్రోల్డ్. yes I am. very in the boundaries, in your own boundaries. In fact recently some article I read written about me. For all the crime he talks about, RGV is the most law-abiding citizen I ever known in Rashid Awad. Wow, that's true actually. Yeah. And for all the things you say about women, you respect women more than anybody else. Of course. For all the madness attributed to you, you're the only person who's not mad, but the whole world is mad. Yes. మీకు ఎలా కనిపిస్తుంది ప్రపంచం? కొంచెం చెప్పరా ఓపెన్గా, ఆనెస్ట్గా. How do you find your people in your world? Most of the people, they look between dumb and mad. Some of them are dumb, some of them are mad. అందులో మహిళలు అయితే కొంచెం బ్యూటిఫుల్ కూడా ఉండొచ్చు అప్పుడప్పుడు. అట్లీస్ట్ అట్లా కదన్నా ఉంది, మగవాళ్ళకి అది ఉండదు. మీలాంటి మిర్రర్ ఇమేజ్ ఏమైనా చూసారు ఎప్పుడైనా అద్దంలో? అంటే సంబడి హూ ఇస్ సిమిలర్ టు యూ, మీలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు. బికాజ్ మీ స్కూల్ నుంచి బయటపడ్డ చాలామంది, మీ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి డైరెక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్, వాళ్ళు మీలా ఉండే ప్రయత్నం చేసినా సమ్హౌ దే డోంట్ గెట్ ఇట్. అంటే మీలాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేయాలని ఫేస్బుక్లో వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటారు. బట్ ఇట్ లుక్స్ వెరీ అన్ఒరిజినల్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. See, I don't think it's so much about thoughts or anything, but I would like to believe intensity అనేది చాలా ఇన్బిల్ట్లో ఉండాలి, తీవ్రత అనేది. I don't think you can take thoughts, you can take
knowledge you can take, way of thinking also you can try to adapt, but I don't think intensity is something which anyone can create unless it is there already.